అయితే ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎగ్జామ్ ఒక్కటే, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏ జిల్లా వాళ్లైనా అప్లై చేయొచ్చు, 35,000 వరకు శాలరీ వచ్చే గవర్నమెంట్ జాబ్, ఇది ప్రైవేట్ జాబ్ కాదు, కాంట్రాక్ట్ జాబ్ కాదు, డైరెక్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ గవర్నమెంట్ జాబ్. చాలామంది ఇలాంటి నోటిఫికేషన్ చూసినా సరైన అప్లికేషన్ ప్రాసెస్ తెలియక చిన్న తప్పు వల్ల రిజెక్ట్ అవుతున్నారు. మీరు ఆ మిస్టేక్ చేయకూడదు. అందుకే ఈ వీడియోలో నేను అప్లికేషన్ ఫామ్ ఎక్కడుంటుంది, ఎలా ఫిల్ చేయాలి, ఫోటో ఎక్కడ అతికించాలి, గెజిటెడ్ ఆఫీసర్ సైన్ ఎవరి దగ్గర తీసుకోవాలి, డీడీ ఎలా తీసుకోవాలి, ఏ అడ్రస్కి పంపాలి, అన్నీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. ఒక చిన్న పేపర్ మిస్టేక్ అయినా మీ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చివర్లో శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, లాస్ట్ డేట్, ఎగ్జామ్ సిలబస్ అన్నీ క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. గవర్నమెంట్ జాబ్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. సో టైం వేస్ట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫైర్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదన్నమాట. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పేజ్లోనే లాస్ట్ మనకి 2 పేజెస్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క నోటిఫికేషన్లో లాస్ట్ 2 పేజెస్ అనేవి మీరు ప్రింట్అవుట్ అయితే తీసేసుకోవాలి. ఈ 2 పేజెస్ అనేవి ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ ప్లేస్లో మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించండి. అతికించిన తర్వాత దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ ఉంటారు కదా, గెస్టెడ్ ఆఫీసర్ అంటే మనకి స్కూల్ హెచ్ఎంస్ అవ్వచ్చు, ఎంఆర్ఓ కానీ అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రీన్కి సైన్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, మీ ఏరియాలో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోటి ఇక్కడ సైన్ అనేది పెట్టించాలి కంపల్సరీగా. తర్వాత మీ నేము తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసేసేయండి అప్లికేషన్ ఫామ్లో. రాసేసిన తర్వాత సో మనకి ఇంకో నెక్స్ట్ పేజ్లో మీరు ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసేసి ఇక్కడ డిక్లరేషన్లో మీ నేమ్ రాసేసి మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు డేట్ అనేది రాసేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఫిల్ చేయడం అయిపోతుంది. అప్లికేషన్ అనేది ఏ అడ్రస్కి పంపించాలో కూడా క్లియర్గా చెప్తాను. నేను చెప్పినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేది పంపించేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి 10th పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి January 1, 2024 కల్లా మీకు మినిమం 18 నుంచి 42 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. ఒకవేళ జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్ళైతే. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెంట్ వాళ్ళైతే 52 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో జాబ్ డీటెయిల్స్ వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ పెడతారు. సో రిటన్ ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. ఎగ్జామ్ వచ్చేసి 75 మార్క్స్కి ఉంటుంది, ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా మీకు 100 మార్కులకి సెలక్షన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ మనకి ఆఫ్లైన్ విధానంలో అంటే ఓఎంఆర్ బేస్డ్ విధానంలో కండక్ట్ చేస్తారు. ఎంసీక్యూ మోడల్లోనే 90 మినిట్స్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్. దాని తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సిలబస్ కూడా ఇచ్చారు చూడండి. జనరల్ ఇంగ్లీషు, జీకే అండ్ జనరల్ యాప్టిట్యూడ్ ఈ టాపిక్స్ మీదనే మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఒకే ఒక ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే ఇంటర్వ్యూలో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డేట్లోకి అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ January 27 అనమాట. సో ఈ డేట్లోపు అయితే అప్లై చేయాలి. మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే వేకెన్సీస్ వచ్చేసి ఓపెన్ కాంపిటీషన్లో అండ్ అలాగే ఇక్కడ ఎస్సీ కేటగిరీ అండ్ ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఓపెన్ కాంపిటీషన్ విధానంలోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే అప్లై చేసేసుకోవచ్చు. ఈ రికార్డ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు శాలరీ ఎంత వస్తుందంటే మనకి బేసిక్ పేనే 23,000 నుంచి 74,000 వరకు గవర్నమెంట్ పే స్కేల్ అనేది ఇచ్చారు. సో దీంతోపాటు చాలా ఎలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు దాదాపుగా 35,000 వరకు అయితే మీరు శాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ వేకెన్సీస్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, సో మనకి ఆఫ్లైన్లో అప్లై చేయాలని చెప్పాను కదా. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఎస్ఎస్సి మెమో జిరాక్స్ కాపీ, అలాగే క్యాస్ట్ అండ్ ఆధార్ కార్డు అన్ని జిరాక్స్ కాపీస్ అవి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసిన తర్వాత అయితే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అన్ని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసిన తర్వాత సో దాని మీద ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా గెస్టెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ అనేది చేయించాల్సి ఉంటుంది. అటెస్టేషన్ అంటాము. సో అన్ని జిరాక్స్ కాపీస్ మీద కూడా ఈ యొక్క గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేసేసిన తర్వాత మనకి వాళ్ళు ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేశారు చూడండి. ద ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ షుడ్ బి అడ్రస్డ్ టు ద
టు ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ బిల్డింగ్స్ విశాఖపట్నం అని చెప్పేసి ఇచ్చారు. ఈ అడ్రస్కి మాత్రం మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ క్లియర్గా గమనించండి, వీళ్ళు అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు కాబట్టి అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఏ విధంగా పే చేయాలి అంటే, ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఎవరెంత పే చేయాలి అంటే ఓసీ అలాగే బీసీ క్యాండిడేట్స్ అయితే 1000 రూపీసు, అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు వచ్చేసి 500 రూపీసు. అప్లికేషన్ ఫీజు ఏ విధంగా పే చేయాలి అంటే, మీ దగ్గర లోకల్లో ఉన్నటువంటి ఏదైనా గవర్నమెంట్ బ్యాంకుకి వెళ్ళేసి ఇన్ ఫేవర్ ఆఫ్ ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ విశాఖపట్నం ఈ యొక్క పేరు మీద మీరు బ్యాంక్లో డీడీ అనేది తీయాలి. సో డీడీ అంటే ఏం లేదు, డిమాండ్ డ్రాఫ్ట్ అనమాట. సో ఆ డీడీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి కంపల్సరీగా. అది అటాచ్ చేయకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయరు, గమనించండి. సో ఇది కూడా అటాచ్ చేసేసి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అయితే మీరు ఏ విధంగా పంపించాలి అంటే, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్వెలప్ కవర్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఇస్తారు. ఎన్వెలప్ కవర్ మీద టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి రాసేసి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనేమో మీ అడ్రస్ రాయాలి, రైట్ సైడ్లోనేమో వాళ్ళ అడ్రస్. సో ఏ అడ్రస్ పంపించాలి ఆల్రెడీ చెప్పాను కదా, టు ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ బిల్డింగ్స్ విశాఖపట్నం ఈ అడ్రస్కి మాత్రం మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాలి. ఏ విధంగా పంపించాలి అంటే, స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాలి. ఆర్డినరీ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయొద్దు. ఓన్లీ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు వాళ్ళకి ఆ యొక్క అప్లికేషన్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు వితిన్ ఫ్యూ డేస్లోనే వాళ్ళు ఫర్దర్గా ఎగ్జామినేషన్కి సంబంధించి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి చాలా తక్కువ టైంలో మీకు జిల్లా కోర్టులలో జాబ్ పొందాలి అనుకుంటే మాత్రం ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకోటి ఏంటి అంటే, మనకి ఇక్కడ ఎక్కడా కూడా శాలరీ అనేది ఫిక్స్డ్ శాలరీ ఇవ్వలేదు. మనకి గవర్నమెంట్ పే స్కేల్ అయితే ఉంది కాబట్టి మీకు ఫర్దర్గా మీ లక్ గనక బాగుంటే పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా ఈ నోటిఫికేషన్ అనేది వదులుకోవద్దు. ఇది మనకి విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చినప్పటికీ ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు గనక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇప్పటివరకు వీడియో చూశారు అంటే మీరు గవర్నమెంట్ జాబ్ సీరియస్గా ట్రై చేస్తున్నారని నాకు 100% ష్యూర్. ఎందుకంటే 10th పాస్ క్వాలిఫికేషన్తో డిస్ట్రిక్ట్ కోర్టులో జాబ్, ఓపెన్ కాంపిటీషన్లో రిక్రూట్మెంట్, ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా రేర్. గుర్తుంచుకోండి, అప్లికేషన్ ఆఫ్లైన్, గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కంపల్సరీ, డీడీ అటాచ్ చేయకపోతే అప్లికేషన్ రిజెక్ట్, స్పీడ్ పోస్ట్ ఓన్లీ, ఆర్డినరీ పోస్ట్ కాదు. ఇవి మిస్ అయితే మీ అప్లికేషన్ డైరెక్ట్గా క్యాన్సిల్. అందుకే వీడియోని వన్స్ రివైండ్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ మళ్ళీ చెక్ చేయండి. లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, జనవరి 27. లాస్ట్ డే వెయిట్ చేస్తే మిస్టేక్స్ అవుతాయి. టుడే ఆర్ టుమారో ఇట్సెల్ఫ్ అప్లై చేయండి. డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్ అంటే జాబ్ సెక్యూరిటీ, గవర్నమెంట్ పే స్కేల్, ఫ్యూచర్లో పర్మనెంట్ ఛాన్స్. సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని వేస్ట్ చేయొద్దు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ డిస్ట్రిక్ట్ నేమ్ కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ గ్రూప్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్.